ఒకసారి నేను ఎన్నో చెప్తాను. ఎందుకంటే ఎంఎస్ఆర్ వరకు ఇది అవకాశం రావడమే గొప్ప, అవునే కదా. ఎక్కడో ఒక ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఒక గట్టిగా ఈ స్థాయి కాదు, ఈ అవకాశం కూడా అది కాదే కాదు. ప్రతి మనిషికి అవకాశం వస్తుంది. నా కష్టాన్ని, నేను చేసే హార్డ్ వర్క్ని పసిగట్టి చూసిందంటే ఎంఎస్ సార్. ఇలా సార్ నుంచి స్థాయికి వేదిక భయం, ఈరోజు ఒక సంతోషం. నాకు మంచి అప్లై టు లీడర్స్ మా ఫ్రెండు పాలశ్రీనివాసు సైన్స్ సారు టోటల్గా ఆ సపోర్ట్ తోటి ఈ స్థాయికి వస్తారు. అప్లై టు డెవలప్మెంట్ ఇక్కడ అందరూ కూడా లీడర్స్, అందరూ లీడర్స్. రైట్, వచ్చేసి నా జరిగింది ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసి ఎక్కువ కదా. నా పేరు వచ్చేసి పాండు, ఆర్టిస్టిక్ కండక్టర్. నేను 11 ఏళ్ళు పనిచేసిన ఆర్టిస్ట్లో. ఎన్నెన్నో దాన్ని మేము మాట్లాడతాం. ఎన్నే జామ్స్ బండ్లాగూడ డిపో ఓకేనా. జర అప్పుడు జర సార్ కలిసి కూడా అందుకే 100 అడుగుతాడు. ఓకేనా. నేను 11 ఏళ్ళు పనిచేసిన. జాబ్ కొత్త ఊరు మొత్తం ఒకనే కండక్టర్. ఊరు మొత్తాల ఊర్లో ఒక కండక్టర్ ఎట్లుంటుంది, ఇగో ఉంటుంది. ఇంటి పక్కన కూడా మనం జేకం, అవును కదా. ఎవరిని పట్టుకోలే. కారణం ఏంటంటే ఒక్కడే కండక్టర్ కొద్దిగా ఇగో ఉంటుంది. ఆ ఇగో కూడా జర కొద్దిగా ఇంకా లాగినాను. నేను జాబ్ రాగానే ఎవరైనా పెళ్ళైన తర్వాత అనుకున్నా, నేను జాబ్ వస్తే ఇల్లు కట్టుకుంటా, కారు కొంటా, కలగన్నా. ఆఖరి మిగిలింది కూడా అప్పు పోయింది, అసలు మిగిలింది. ఏమైంది? ఏం సరిపోలే. సరిపోక మామ అనేది పెళ్ళి కానీ కొత్తలా అదంటివి ఇదంటివి అదంటివి అంటే ఆడ ఏకం లేదు. ఏకంగా ఏమైనా ఇస్తావా ఇయ్యకలే కదా. సరిపోక ఊళ్ళో డైరీ పెట్టుకున్నా. అది కూడా మనం ఉంటేనే సామెతగా కొత్తమీర కళ్ళ చుట్టాలని చెప్పేసి వచ్చే అందరూ పెళ్లి చేసారు. నాలుగు ఒకటి పెళ్లి చేయాలి. ఆడ కూడా ఒక 3-4 లక్షలు రాశారు, అయిపోయింది. అంతకుముందు పేపర్ ఇస్తాం. ఇక్కడ అన్ని కష్టపడితే ఆఖరికి అవకాశం వచ్చిందంటే నాకు తినరాదు కాబట్టి ప్రెస్టేజ్ అవకాశం వచ్చింది. ఇది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఆ కొందరు ఇలా నిలబడలకే దొరుకుతుంది. ఆ అవకాశం పట్టుకొని ఎంఎస్ సార్ మా వెంకట సార్, మా అప్పుడు వెంకట సార్ వచ్చేసి ఇంటికి వదలకుండా ఉంటారా ఐడియా లే. ఎందుకంటే మన కండక్టర్ ఎగో ఉండి పట్టించుకోండి. సార్ మా ఇంటికి సార్ మా ఇంటికి చెక్కు ఎంఎస్ సార్ చెక్కు 60,000, నాకు 32,000. నేను గవర్నమెంట్ జాబ్ కాబట్టి సార్ చెప్పించాను ఎట్టాను. ఆఖరి సార్ ఎక్కడ సార్ అంటే ఇలా డబ్బులు కట్టలేదు, కనిపించలేదు, అమ్మేయలేదు సార్ అని చెప్పేసి వెంకట సార్ రా ఫస్ట్ అని చూసి కొన్ని వాడుకున్నా. బాగున్నవాడు మనం డబ్బులు వేయలేదు కాబట్టి నచ్చినాయి, పైసలు లేదు. సార్ ఫోన్ చేస్తే బాగున్న వస్తుంది కానీ పైసలు కాబట్టి బాగున్నాం. ఒక 6 వేలు సాధించాం. బాబు సార్ కూడా ఎంఎస్ సార్ ఫోన్ చేసి కూడా సాధించాం. కారణం ఏంటంటే మన దగ్గర ఏముందంటే ఇగో పెట్టుకొని సాధించాం. తర్వాత 6 నెలల తర్వాత కరోనా స్టార్ట్ అయింది. ఎవరికి నైకానాక ఎవరికి అప్పుడు 32 నుంచి 6,000 అయింది. పుల్లు కాస్త ఆఫ్ అయింది, మళ్ళీ ఆఫ్ కాస్త కొడు కూడా అవుతుంది. అయితే కదా అప్పుడు సార్ చెక్కు ఎంఎస్ సార్ చెక్కు మా ఇంటికి వచ్చినప్పుడు 60,000, తర్వాత 6 నెలల తర్వాత 1,20,000.
నా జీతము 32,000 కాస్త పారైంది. సార్ జీతము 60 కాస్త 120. నేను అనుకున్నా మీటింగ్ కోలే కాబట్టి సార్ సభ్యులు ఎక్కువ అమ్ముతున్నాడు మీటింగ్. అవునా కదా? మరి మీటింగ్ కోలేమా మనకు తెలుసా? అందుకే నాకు ఇంకా తక్కువైనప్పుడు డబ్బు